ఒత్తిడి లేని విద్య అందించడం భాష్యం విద్యా సంస్థల ప్రత్యేకత అని ఒంగోలు రామ్నగర్లోని భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరమణ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. ఈ ఎక్స్పోకు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ మోడల్స్ను ఆమె ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులను అడిగి వాటి పనితీరు గురించి తెలుసుకున్నారు. విద్యార్థులలో ఉత్తేజాన్ని నింపారు. ఈ సందర్భంగా భాష్యం ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ వెంకటరమణ మాట్లాడుతూ, రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజును ప్రతి ఏటా జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సివి రామన్ చేసిన ప్రయోగాల గురించి నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. భాష్యం విద్యా సంస్థలు ప్రతి ఏటా సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తోందని, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తోందని అన్నారు. సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించడంలో సహకరించిన జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణ గణేష్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భాష్యం విద్యా సంస్థల యజమాని భాష్యం రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారులు ఈ సైన్స్ ఎక్స్పోను తిలకించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Good morning to everybody. This is Ananya from 602. Now I am going to say about Raman effect. First, National Science Day is an annual celebration in India, observed on February 28th. To commemorate the discovery of Raman effect by an Indian physicist, Sir C.V. Raman, on this day in 1928. Okay, now what is the Raman effect? It involves scattering of light by molecules of gases, liquids, or solids. Thank you. Good morning everyone, I am Satyashree from 9th O1. Our project is rainwater harvesting. Rainwater harvesting means collecting rainwater and saving it for future use. It helps in saving water and reduce wastage. It also prevents floods and soil erosion. The rainwater flows on the roof of the house and filter. The filter is made up of stones and cotton. The filter removes waste from the water. The clean water stores in storage tank. Extra water goes to recharge tip. The groundwater level is increased. This model is simple, eco-friendly and low cost. This can be used in houses, schools and buildings. There are a number of ways to save water and they all start with you. Save water. Save water. Thank you. Good morning, my name is Danya from 6th grade. Today I am here to tell about Eiffel Tower. The Eiffel Tower is the famous monument in Paris and France. It has 3 floors for visitors. It is 330 meters tall and it is made up of iron. It is the one of the most attracting tourist. It is the most attracting tourist place in the world. Who is that? Interesting facts. It is once the tallest man-made structure in the world. Many people first thought it was ugly, but now it is the beautiful worldwide. At night, it sparkles with thousands of lights every hour. Around 7 million people visit every year. Thank you. Good morning to all. My name is Komal. I am studying 8th ward in Basham High School. My project is Sabarimala Nemo. It is queue lines from we walked on from mountains. This is Homam. Vinayagudi Gudi, Subramanyeswara Swami Gudi, Ayyappa Swami Gudi. 18 మెట్లు. It is called as Padikattu. From మనం కొండ నుంచి వచ్చి ఇక్కడ క్యూ లైన్స్లో ఆగి 18 మెట్లు ఎక్కి ఇటు దర్శనం మార్గంగా వెళ్ళి అటు వచ్చి అయ్యప్పని దర్శనం చేసుకొని వెనక్కి వెళ్ళిపోతాం. ఇవి కొట్లు, హోమగుండం, ప్రసాదం కౌంటర్. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఇవాళ ఫిబ్రవరి 28వ తారీఖు జాతీయ సైన్స్ దినోత్సవంగా మనం ప్రతి ఏడాది కూడా ఈ రోజుని మనం నిర్వహించుకుంటున్నాము. రామన్ ఎఫెక్ట్ కనుగొన్నటువంటి రోజు ప్రతి ఏడాది సైన్స్ డేగా మనం జరుపుకోవడం చూస్తున్నాము. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి పిలవంగానే మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారైనటువంటి కల్పనా కుమారి మేడం గారు విచ్చేసి ఎంతో ఓర్పుగా పిల్లలు చేసినటువంటి సుమారు 100-120 ప్రాజెక్టులు ప్రతి ప్రాజెక్టుని కూడా ఆమె దర్శించి పిల్లలు చెప్పేటటువంటి ఉత్సాహంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మరి భాష్యం విద్యా సంస్థల తరఫున జాయింట్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ పిల్లల్లో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఇన్నోవేటివ్ స్కిల్స్ని బయటికి తీయాల్సిందిగా, వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి లేనటువంటి విద్యను అందించాల్సిందిగా మేడం గారు చెప్పడం జరిగింది. భాష్యం విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ఒత్తిడి లేని విద్యకి పెట్టింది పేరుగా ప్రతి ఏడాది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ముందుండి చేసినటువంటి ఉపాధ్యాయేతర బృందాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు.
అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వడానికి మన జోనల్ ఇన్ఛార్జి గారు శ్రీకృష్ణ గణేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు మార్చి 1వ తారీఖున జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారికి విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున, మొత్తం మా భాష్యం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రామ్నగర్ అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.